శ్రీమాత్రే నమః. సుఖమహర్షి మిథిలాయాత్ర. అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి సుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. అది 2వ కక్ష. పూల తోటలో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం సుకుడి మనసును ఆనందింపజేసింది. అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు. ఒక దివ్య భవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదులైన వారవనితలను ఆడి పాడి అలరింపజేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. వారవనితలు భక్తి శ్రద్ధలతో సుకుడికి సమర్చనలు జరిపారు. దేశ కాలోచితమైన తినుబండారాలను అందించారు. అంతఃపుర ఉద్యానవనానికి తీసుకువెళ్లారు. యువకుడు అందగాడు, మృదుభాషి, తేజస్వి. సుకుడిని చూసి వారంతా కామమోహితులు అయ్యారు. కానీ జితేంద్రియుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రం చేశారు. అరణీ గర్భ సంభూతుడైన సుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది, నిర్మలంగానూ ఉంది. వారి పట్ల మాతృభావన చేశాడు. వారిలో కొందరు నిలువరించుకోలేక కామ వికారాలను ప్రదర్శించినా అతడిలో ఏ కదలిక కలగలేదు. హర్షించనూ లేదు, దర్శించనూ లేదు.